एबीवीपी आर्मुड शाख की जानिब से बोधन में एक ज़बरदस्त एहतजाजी धरना और रास्ता रोको प्रोग्राम मुनज़्ज़म किया गया। इस मौके पर एबीवीपी तंजीम ने रियासती हुकूमत का अलामती पुतला नज़र आतिश किया। तलबा ने हुकूमत तेलंगाना से मुतालबा किया कि गुज़िश्ता तवील अरसे से ज़ेर इल्तिवा 8,500 करोड़ रुपये के फीस रियम्बर्समेंट और स्कॉलरशिप की रकम को फौरी तौर पर जारी किया जाए। इस मौके पर एबीवीपी जिला कन्वीनर वंजरी बालाकृष्णा ने कहा कि रियासती हुकूमत की लापरवाही के बायस गरीब और मुतवस्सित तबके के तलबा शदीद मुश्किलात का सामना कर रहे हैं। फीस रियम्बर्समेंट और स्कॉलरशिप तलबा का बुनियादी हक है। यह हुकूमत की तरफ से दिया गया कोई एहसान या खैरात नहीं। उन्होंने कहा कि वज़ीर आला रेवंत रेड्डी तलबा की मुश्किलात को नज़रअंदाज करते हुए सिर्फ सियासी बयानबाजी और डाइवर्शन पॉलिटिक्स में मसरूफ़ है। रियासत में तलबा और कॉलेज मुंतज़मीन दोनों ही परेशान हाल है, क्योंकि वाजिबुल अदा रकूम की अदम इजराई के सबब तालीमी इदारे माली बहरान से दो चार हैं। बालाकृष्णा ने खबरदार किया कि अगर हुकूमत ने फौरी तौर पर स्कॉलरशिप और फीस रियम्बर्समेंट की रकम जारी नहीं की तो आने वाले दिनों में एबीवीपी रियासत गिर सतह पर ज़बरदस्त एहतजाजी तहरीक शुरू करेगी और जुबली हिल्स इलेक्शंस में तलबा बरादरी को मुतहरिक करके कांग्रेस हुकूमत को सबक सिखाएगी। उन्होंने हुकूमत से पुरजोर मुतालबा किया कि वो अपनी गफलत और नींद से बेदार होकर फौरी तौर पर तलबा के वाजिबात जारी करे और तालीमी शोबे के मसाइल को हल करे। इस प्रोग्राम में प्रवीण, संजय, वैभव, मनोज, अक्षय, राजेश, विघ्नेश, मणिकंठ के अलावा दिगर एबीवीपी कारकुनान बड़ी तादाद में मौजूद थे। అందరికి నమస్కారం। నా పేరు బాలకృష్ణ। నేను ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్। అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బోధన్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాస్తా రోకో చేసి మరియు ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది। ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి 8,500 కోట్ల స్కాలర్షిప్లు ఆగిపోవడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో। ఈ ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదు। ఎందరో మంది విద్యార్థులు రోడ్ ఎక్కి ఇప్పుడు 2 గంటల సేపు రాస్తా రోకో చేస్తే ఇప్పటికి కూడా స్పందించని ఈ ప్రభుత్వము ఎందుకని నేను అడుగుతున్నా। రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కానీ విద్యార్థులు కానీ అందరూ బయటకు వచ్చి ఆడోళ్ళనక మగోళ్ళనక ఎండనక వాననక అందరూ ఈ స్కాలర్షిప్ల కోసం ధర్నా చేస్తున్నప్పటికీ మన రేవంత్ రెడ్డికి ఇంకా తెలివస్తలేదు। ఇప్పటికన్నా రేవంత్ రెడ్డికి తెలివచ్చి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్తున్నాం। లేని ఎడల నీ కాన్వేలు కానీ నీ ఎమ్మెల్యే కాన్వేలను కానీ నీ మినిస్టర్ కాన్వేలను కానీ నీ ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టలు కానీ ఇవన్నీ మేము పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం। నువ్వు స్కాలర్షిప్లు విడుదల చేయ రేవంత్ రెడ్డి, లేకపోతే గద్దె దిగు అని నేను ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నది। ఈ 8,500 కోట్లు మీ అబ్బా సొత్తు కాదు రేవంత్ రెడ్డి। ఇదంతా విద్యార్థులకు జీవనోపాధి। పేద మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరం కావద్దని స్కాలర్షిప్లు ఇస్తా ఉంటారు। అలాంటి స్కాలర్షిప్లు కూడా నువ్వు మింగుతా ఉన్నావు। అయినా నీకు సరిపోతలేదా? రైతు బంధువులు ఇస్తున్నావు, అన్ని ఇస్తున్నావు, నీ మంత్రుల కాన్వేలకు పెట్రోల్ ఓపిస్తున్నావు, కానీ విద్యార్థుల పట్ల ఎందుకు ఇంత పక్షపాతం? విద్యార్థుల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయకపోతే భారీ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి నీకు।